అందరికీ నమస్కారములు. నేను గత 9 సంవత్సరాల నుంచి వేదిక వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు బాలచంద్ర, చెన్నూరు మండలము, కనుపర్తి గ్రామము. ఈ పసుపు వచ్చేసి మనం వేదిక విధానంలో పండించినటువంటి పసుపు మొక్కలు. ఇది వచ్చేసి కెమికల్ ద్వారా పండించినటువంటి రైతు నుంచి తీసుకొని వచ్చిన పసుపు దుంపలు అన్నమాట. ఈ వేదిక వ్యవసాయంలో పండించినటువంటి పసుపుకు నార్మల్గా కెమికల్తో పండించిన పసుపుకు ఈరోజు మనం వ్యత్యాసం అనేది తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, వేదికలో పండించినటువంటి పసుపు పైన మనము రుద్రాక్షమును పెట్టినప్పుడు రుద్రాక్షము క్లాక్ వైజ్ అనేది రొటేషన్ అవుతూ ఉంది అనమాట. ఎప్పుడైతే ఈ వేదిక వ్యవసాయంలో అగ్నిహోత్రము నిత్యము చేస్తామో, సూర్యోదయము సూర్యాస్తమయంలో ఆ అగ్నిహోత్రం చేయడం ద్వారా యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీని, పొటెన్షియల్ను మొక్కకు కనెక్ట్ అవుతుంది. ఆ మొక్క ద్వారా ఇప్పుడు మనము పండించినటువంటి ఈ పసుపులో ఎనర్జీ లెవెల్స్ అనేది ఎంత ఉండేది ఈ రుద్రాక్షం అనేది చూపిస్తుంది అనమాట. క్లాక్ వైజ్ జరుగుతుంది. అయితే కెమికల్లో పండించినటువంటి పసుపు పైన మనం రుద్రాక్షం పెడితే చూడండి, యాంటీ క్లాక్ అనేది తిరుగుతూ ఉంది అనమాట. యాంటీ క్లాక్ అంటే ఇది వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ లెవెల్స్ అనమాట. అదే మన క్లాక్ వైజ్లో మన వేదికలో పండించిన పసుపు పైన పెడుతూనే క్లాక్ వైజ్ అనేది రుద్రాక్షము చూపిస్తూ ఉంది. ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్.